స్టూడెంట్స్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. చాలామంది అభ్యర్థులు మన యాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో. ఏమని, సార్ మేము గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఇప్పుడు మొదలు పెడుతున్నాము. కరెక్ట్గా టైం అనేది సరిపోతుందా? సో గ్రూప్ 2 ప్రిపరేషన్కి టైం అనేది కరెక్ట్గా సరిపోతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అలానే రెఫరెన్స్ బుక్స్ కూడా, అంటే మేము చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నాం, గృహిణులు ఉన్నాము. సో పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళాలి, చాలా టైం సరిపోవట్లేదు. కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా, ఐటీ వాళ్ళు కూడా మెసేజ్ చేస్తారు అనమాట. అంటే మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇంకొంతమంది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు. సో గ్రూప్ 2లో కొన్ని పోస్టులు, గ్రూప్ 3 చేసేవాళ్ళు, గ్రూప్ 4 చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట, సచివాలయ ఎంప్లాయీస్ కూడా. ఇప్పుడు మీకు అందరికీ ఒక సమాధానం అనేది చెప్తాను. సో దీంతో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఒక సపరేట్ ఎగ్జామ్. ఇది అంటే వేరే ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 చదువుతానంటే క్లియర్ అవ్వదు. సో కాబట్టి గ్రూప్ 2 అనేది కంప్లీటెడ్ డిఫరెంట్ ఎగ్జామ్ ఫ్రమ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. సో మీరు గ్రూప్ 2ని లక్ష్యంగా పెట్టుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవ్వండి. సో అర్థమైందా? ప్రత్యేకంగా ఇంకొక ఎగ్జామ్ని పెట్టుకొని దానికి జోడించొద్దు. గ్రూప్ 2 కోసం సీరియస్గా కూర్చోవాలి. ఇక్కడ అవర్స్ అనేది ఇంపార్టెంట్ కదా. నేనైతే అవర్స్ని బిలీవ్ చేయను. సో ఒక అభ్యర్థి 9 అవర్స్ చదివాడు, ఇంకో అభ్యర్థి 4 అవర్స్ చదివాడు, ఇంకో అభ్యర్థి 2 అవర్స్ చదివాడు, ఇలా కాదు. మ్యాటర్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో మీరు చదివే దాంట్లో ఏ విధంగా చదువుతున్నారు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు, నోట్ మేకింగ్ ఎలా చేస్తున్నారు, మీరు చదివే సోర్స్ కూడా, మీరు చదివే పుస్తకం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్స్ రైట్ టైం, ఇది కరెక్ట్ టైం అనమాట. గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే సో ఇప్పుడే మొదలు పెట్టండి. సో నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకుంటే ఇవాళే స్టార్ట్ చేయండి, ఈ రోజుతోనే మొదలు పెట్టండి. సిలబస్ కాపీ తీసుకోండి, సిలబస్ కాపీ తీసుకొని నీట్గా చదవండి. అసలు సిలబస్ ఏమి ఇచ్చారు, ఎటువంటి టాపిక్స్ స్కిప్ చేయాలి, మీరు సిలబస్ కాపీ పెట్టుకొని రెఫరెన్స్ బుక్స్, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఫిలిమ్స్కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్, మెయిన్స్కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్, ఆ బుక్స్ పక్కన పెట్టుకొని సిలబస్లో ఏమున్నాయో అవన్నీ టిక్ చేసుకొని మొదలు పెట్టండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఇది రైట్ టైం అనమాట. సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో 99% సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ కూడా మనకి డిసెంబర్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్, స్క్రీన్ టెస్ట్ అనేది డిసెంబర్లో పెట్టే ఛాన్స్ ఉండొచ్చు. సో అక్టోబర్, నవంబర్ ఎండింగ్, డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రాపర్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. సో ఇది ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని గంటలు చదువుకుంటే మనకు ప్రాపర్గా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది 4 గంటలు చదువుతారు. సో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ 9 అవర్స్ చదువుతున్నాడు. సో ఎంప్లాయిడ్ అయితే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేసి నైట్ టైంలో చదువుతూ ఉన్నారనమాట. సో మీరు గమనిస్తే లాస్ట్ టైం రిజల్ట్ చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. గ్రూప్ 2 ఎగ్జామినేషను క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ వాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదా గ్రూప్ 2 సచివాలయ, గ్రూప్ 3 చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ గ్రూప్ 2 చదువుతూ మళ్ళీ మంచి పోస్టులు క్లియర్ చేసిన వాళ్ళు, అంటే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. మరి ఫుల్ టైం చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫుల్ టైం చదివిన వాళ్ళలో చాలా పెద్ద తప్పు ఏంటంటే డెప్త్గా చదవడం. సో ఎక్కువ చదవడం, మనకి చాలా టైం ఉందిలే అని చెప్పేసి చాలా డెప్త్గా చదువుతున్నారు. సబ్జెక్ట్ అనేది మరీ తక్కువ చదవకూడదు, అలా అని చెప్పి మరీ డెప్త్గా వెళ్ళకూడదు. సో ప్రిపరేషన్ అనేది ఒక కంటిన్యూటీగా వెళ్ళాలి, ఒక కన్సిస్టెన్సీగా వెళ్ళాలి. సో ఇవాళ 10 అవర్స్ చదివి, రేపు 2 అవర్స్ చదివి, తర్వాత 12 అవర్స్ చదివి, తర్వాత 8 అవర్స్ చదివి, అలా కాదు. ఒక ప్రాపర్ టైం పెట్టుకోండి. సో మీకు తక్కువ టైం ఉంది, 2 అవర్స్ అయినా పర్లేదు, ప్రాపర్గా చదవండి, ఎఫిషియన్సీ బాగా పెంచుకోండి. నాకు 3 గంటల టైం ఉంది, నేను 3 గంటలు చదువుతాను అనుకుంటే, మీరు 3 గంటలు ఎలా చదవాలంటే 6 గంటలు చదివే అభ్యర్థిని ఎలా బీట్ చేయాలి, ఆ విధంగా మీరు 3 గంటలు చదవాలి. ఎఫిషియన్సీ పెంచుకోండి. అంటే ఫోకస్. మీరు చదివే టాపిక్ మీద బాగా ఫోకస్ పెట్టండి. బాగా ఫోకస్ పెట్టుకొని మీరు చదివితేనే క్లియర్ అయిపోతుంది ఎగ్జామ్. అంటే మళ్ళీ రివైజ్ చేయకూడదు ఎక్కువ టైమ్స్. 2 టైమ్స్ రివిజన్స్తోనే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయాలి. సో ఆ విధంగా లక్ష్యం పెట్టుకొని చదవండి. అసలు ఏముంది టాపిక్లో, ఏముంది? ఇప్పుడు చోళ యొక్క పరిపాలన వ్యవస్థ అన్నారు, చోళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అన్నారు మిడివల్ ఇండియాలో ఫస్ట్ టాపిక్. అసలు చోళ యొక్క పరిపాలన ఏంటి, అటులో ఎటువంటి టెర్మినాలజీస్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. సో అర్థమైందా? సో మీరు ఎవరైనా మాకు ప్రిపరేషన్ సరిగా లేదు, మేము చాలా వీక్ అయిపోతున్నాము, అసలు మాకేం తెలియదు అనుకుంటే కోచింగ్ తీసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. కోచింగ్ తీసుకొని రోజుకి చాలా అవర్స్ స్పెండ్ చేయండి, అవర్స్ స్పెండ్ చేసి రాసుకోండి, ప్రతి ఒక్క అంశం రాసుకోండి. ఏమీ తెలియకుంటే కోచింగ్ హెల్ప్ అవుతుంది, మీకు ఫుల్ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. లేదు మాకు బాగా తెలుసు, రెఫరెన్స్ బుక్స్ అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని సబ్జెక్ట్లోనే మేము వీక్గా ఉన్నాం అనుకుంటే మాడ్యూల్స్ ట్రై చేయండి. ఎక్కడైనా సరే మీకు నచ్చిన చోట మాడ్యూల్స్ అనేది ట్రై చేయండి. మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో అక్కడ మాడ్యూల్స్ ట్రై చేయండి. సో మీరు ఎవరైనా కోచింగ్ తీసుకుంటే, ఫుల్ కోర్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందులో సబ్జెక్ట్ క్లాసెస్ ఉండాలి, మెంటర్షిప్ ఉండాలి, టెస్ట్ సిరీస్ ఉండాలి, మీకు స్కెడ్యూల్స్ ప్రొవైడ్ చేస్తూ టెస్ట్ సిరీస్ ఉండాలి. ఈ 3 ఉన్న చోటే మీరు కోచింగ్ తీసుకోండి. సో మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మనం ఫుల్ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందులో 3 అంశాలు ఉంటాయి. మీకు సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్కి మెంటర్షిప్, పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది.
సో మన దగ్గరే మీరు జాయిన్ అవ్వని చెప్పేసి నేను ఫోర్స్ చేయట్లేదు. మీకు నచ్చితే చూడండి, మన డెమో క్లాసులు చూడండి, డెమో టెస్టులు రాయండి, మెంటార్షిప్ గురించి చూడండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీద స్పెషల్ ఫోకస్ పెడతాం మనం. అందరికీ ఒకే స్కెడ్యూల్ ఇవ్వం. మెంటార్షిప్ డిఫరెంట్గా ఉంటుంది, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది, హౌస్ వైస్కి డిఫరెంట్గా ఉంటుంది, ఎంప్లాయీస్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే రిజల్ట్ బాగా వస్తుంది మనకి, అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపరేషన్లో మీరు ఏదైనా సరే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. సో అసలు అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు మిమ్మల్ని. సో నేను తక్కువ టైం ఉంది, ఆల్రెడీ 9 hours అవుతున్నారు, వాళ్ళు క్లియర్ చేస్తారని. మీరు లాస్ట్ రిజల్ట్స్ చూసారు కదా, ఎక్కువ మంది ఎంప్లాయీస్ క్లియర్ చేశారు ఎగ్జామ్. ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది క్లియర్ చేశారు ఎగ్జామ్. సో కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎఫిషియన్సీ, నాట్ స్పెండ్ ఆన్ అవర్స్ అనమాట. మీరు ఎన్ని గంటలు చదువుతున్నారని కాదు, చదివిన దాంట్లో ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు, సబ్జెక్ట్ని ఎలా తరువుగా నేర్చుకోగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఆఫ్ ఎఫిషియన్సీ కాకుండా టెస్ట్ సిరీస్ అనమాట. మీరు గృహిణులైనా, ఎంప్లాయీస్ అయినా, ఉద్యోగులైనా, లేదు మాకు తక్కువ టైం ఉందనుకున్నా మీరు టెస్ట్ సిరీస్ రాయాలి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ వల్ల మీరు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీలో. మీ ప్రిపరేషన్లో 50% ప్రిపరేషన్ మాత్రమే, చదువుకోవడము, రివిజన్ చేయడము, నోట్ మేకింగ్ చేసుకోవడం. 50% టెస్ట్ సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, నేను గ్రూప్ 1 కూడా మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. మనకు తెలంగాణలో చాలా ర్యాంక్స్ వచ్చాయి గ్రూప్ 1లో. గ్రామీణ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ప్రిపేర్ అభ్యర్థులు కూడా చాలా మంచి ర్యాంక్స్, డిఎస్పీ, అలానే మనకి బీసీ వెల్ఫేర్ కమిషనరు, ఎంపీడీఓస్ కావచ్చు, ఆడిట్ ఆఫీసర్, చాలా మంచి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ప్రాపర్గా మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి అవి చెప్తాను నేను మీకు. సబ్జెక్ట్లో ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎటువంటి ఏరియాస్ నుంచి చదవాలని ప్రాపర్గా చెప్తాను మెంటార్షిప్లో. సో ఇక్కడ టెస్ట్ సిరీస్ నేను చాలాసార్లు ఆ ఒత్తిడి తీసుకొచ్చాను అభ్యర్థుల మీద కూడా. ఎందుకంటే టెస్ట్ సిరీస్ చేయాల్సిందే, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎన్ని టెస్టులు బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. టెస్ట్లు అంటే ఓ 30-40 రాయడం కాదు, రాసే టెస్టులు 15 అయినా సరే ప్రాపర్గా రాయాలి. నేర్చుకోండి మీరు. టెస్ట్ సిరీస్ నుంచి ఇవి నేర్చుకుంటేనే మీకు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఒక పక్క ఎఫిషియన్సీ, ఇంకో పక్క టెస్ట్ సిరీస్, ఈ రెండు మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే గ్రూప్ 2లో విజయం సాధిస్తారు. అంతే తప్ప నాకు 9 hours ఉందిలే చదువుకోవచ్చులే అని కేర్లెస్గా ఉండదు. ప్రోక్రాస్టినేషన్ అనేది ఉండకూడదు. ఉన్న టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడే మొదలు పెట్టండి ప్రిపరేషన్. ఇవాళ నుంచే మొదలు పెడితే ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 క్లియర్ చేయగలరు. సో ఎలా చదవాలి, ఇవాళ నుంచి మొదలు పెడితే ఎలా అంటే 70% ప్రిలిమ్స్ మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. 70:30లో చదవండి. 70:30లో చదవండి. ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ని తీసుకోండి, ప్రిలిమినరీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. మీకున్న టైంలో 70% మెయిన్స్ మీద ఫోకస్ చేయండి, 30% ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఇలా మీరు సెప్టెంబర్ వరకు చదవండి. సెప్టెంబర్లో చదువుకుంటూ వెళ్ళారంటే ప్రిలిమ్స్లో మీకు 5 సబ్జెక్టులే ఉంటాయి. 5 సబ్జెక్టులో మ్యాక్సిమం మీకు 2-3 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నోటిఫికేషన్ తర్వాత కూడా టైం ఉంటుంది, రివైజ్ చేయండి, టెస్ట్ సిరీస్లు రాయండి. అంటే నేను మెయిన్స్కి సంబంధించి కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మేము ఆల్రెడీ ప్రిలిమ్స్ సంబంధించిన సబ్జెక్టులు బాగా చదువున్నాం అనుకుంటే 50-50 తీసుకోండి. 50-50 బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ అనమాట. లేదు మేము బిగినర్స్ అనుకుంటే కంప్లీట్గా మీరు 60-40 తీసుకోండి. 40% ప్రిలిమ్స్, 60% మెయిన్స్. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ప్రిలిమ్స్ చదువుదాం, క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ వద్దాం అని ఉండకూడదు. కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవాలి, స్క్రీన్ టెస్ట్ క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్ళాలి, ఫైనల్ లిస్ట్లో నా పేరు ఉండాలి. అలా ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప ప్రిలిమ్స్ వద్దాంలే తర్వాత మెయిన్స్ వద్దాంలే కాదు. కాబట్టి ఇప్పటి నుంచే మెయిన్స్ కూడా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. నేను అందుకే మీకు ప్రిలిమ్స్ క్రాష్ కోర్సుల కంటే కూడా ముందు మీరు ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫుల్ కోర్స్ తీసుకొని మెయిన్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఒక్కసారి ఎగ్జామ్ ప్రిపరేషన్లో దిగాక ప్రిలిమ్స్ అయితే చూద్దాంలే అని కాదు, ఫైనల్ లిస్ట్లో పేరు ఉండాలనే లక్ష్యంతో చదవండి. సో అందుకే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మెయిన్స్ కూడా మొదలు పెట్టండి. ఏపీ హిస్టరీ, పాలిటీ కూడా చదవండి. దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ కూడా మొదలు పెట్టండి. సో ఇలా కోర్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నారంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోకూడదు, పక్క వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయకూడదు. సో పక్క వాళ్ళు కూడా తక్కువ అంచనా వేయకూడదు. కొంతమంది హైదరాబాద్కి రాలకుండా దూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రిపేర్ అయ్యి కూడా గ్రూప్ 2 క్లియర్ చేస్తారు, టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారు. కాబట్టి ఎక్కడ ఉన్నామని కాదు, ఏ ప్లేస్లో ఉన్నామని కాదు, ఎన్ని అవర్స్ ఉన్నాయని కాదు, మీ ఎఫిషియన్సీ, మీరు ప్రాక్టీస్ చేసే టెస్ట్లు, వీటిని బేస్ చేసుకొని గ్రూప్ 2 అనేది క్లియర్ అవుతుంది. సో కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన యాప్లో, మన శివన్ కాంప్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తున్నాను నేనే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మన శివన్ కాంప్స్ యాప్లో నాకైతే మెసేజ్ చేయండి, పర్సనల్గా నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. తర్వాత మీరు చెప్పాను కదా, మీరు వీక్గా ఉండి అసలు ఏం తెలియకుంటే కోచింగ్ తీసుకోండి, ఫుల్ కోచింగ్ తీసుకోండి. మెంటార్షిప్, టెస్ట్ సిరీస్ అన్నీ కవర్ అయ్యేలాగా మన దాంట్లో మొత్తం కవర్ అవుతాయి. లేదు సబ్జెక్ట్ మాడ్యూల్స్ తీసుకోండి. మనం డిఫరెంట్గా మెంటార్షిప్ కూడా ఇస్తున్నాం, ప్రత్యేకంగా మెంటార్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. తర్వాత టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం, ఇలా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని చదవండి, బాగా రివైజ్ చేయండి. సబ్జెక్ట్ అంటే ఏంటి, అందులో ఏముంది,
ప్రతి ఒక్కరు కూడా బాగా రివైజ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో అర్థమైందా? ఇలా ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 2. అంతే తప్ప ఎన్ని గంటలు చదివామని కాదు. ఇవాళే మొదలు పెట్టండి, ఇవాళే స్టార్ట్ చేయండి, సరిపోతుంది, టైం సరిపోతుంది. ప్రాపర్ టైం ఉంది, మంచి టైం ఉంది. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే టాప్లో ఉంటారు. సో మంచి జాబ్స్ అనేది క్లియర్ చేస్తారు, టాప్ ర్యాంక్ అనేది వస్తుంది. కాబట్టి ఇవాళే మొదలు పెట్టండి. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు నేను పెడుతూ ఉంటాను అప్డేట్స్ అన్నీ కూడా. వాటికి సంబంధించిన అప్డేట్స్, పీవైక్యూస్ అనాలిసిస్లు, మన యూట్యూబ్లో కూడా షార్ట్స్ చాలా ఉంటాయి. అవన్నీ చూడండి. మన మెంటర్షిప్లో పీవైక్యూ అనాలిసిస్ చెప్తాను, చాలా హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ టాపిక్స్ చెప్తాను. సబ్జెక్ట్ లెక్చర్స్ చాలా బాగుంటాయి. మన ఫ్యాకల్టీ చాలా బాగా చెప్పారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని కాదు, ఎలా చెప్తున్నారు సబ్జెక్ట్ని అర్థమయ్యేలాగా నీట్గా లాజిక్స్ ఈ ట్రెండ్కి దగ్గర చెప్పాలి. ఎక్స్పీరియన్స్ నాట్ మ్యాటర్, ఫ్యాకల్టీకి చెప్పే విధానం ఇంపార్టెంట్. అభ్యర్థికి అర్థం అవ్వాలి, లాజిక్స్ ట్రిక్స్ అనేది తెలియాలి ఆ సబ్జెక్టులో. సో అలా అనమాట. ఇవన్నీ కూడా మనం నీట్గా కవర్ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడే మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా అవసరమైతే జాయిన్ అవ్వండి. చాలా బాగుంటాయి. మన డెమో క్లాసులు, డెమో టెస్ట్ చూసారంటే ఖచ్చితంగా మీరు జాయిన్ అవుతారు, అంత నీట్గా ఉన్నాయి. సో కానీ ఇది ఓన్గా దీనికి సంబంధించింది. రాబోయే రోజుల్లో కూడా మీకు గ్రూప్ 2కి సంబంధించి చాలా క్లాస్ అనేది రిలీజ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అన్నీ కూడా మీకు వీడియోస్ అనే అవేర్నెస్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.